రైట్. అందరికీ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారని మనం చెప్పాం. సో ఎలాంటి వార్నింగు అని అంటే ఆయన చెప్పడమే, తిప్పిని చోటు తిప్పకుండా, అంటే అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతాము. సో ఎక్కడ పడితే అక్కడ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తిప్పిన చోట తిప్పకుండా మిమ్మల్ని ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కూర్చోబెడతాము, అప్పుడు మా ప్రతాపం మీద మేము చూపిస్తాము అనే అంశాన్ని ఆయన చెప్పారనమాట. అసలు ప్రెస్ మీట్లో ఇది ఎలా మాట్లాడారు, లేదా ఈ అంశం గురించి ఆయన ముందే వార్నింగ్ ఇస్తున్నారా అంటే ఖచ్చితంగా ఇది వార్నింగ్ కిందనే మనం పరిగణ తీసుకోవాలి. ఎందుకు అని అంటే మొన్న ఏదైతే ఆదివారం రోజు ఎవ్రీ సండే రోజు వచ్చినటువంటి ఏబిఎన్లో ఆర్కే గారి కొత్త పలుకులు అనే ఒక అంశం ఉంటుంది. సో దానికి సంబంధించిన డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఏబిఎన్ ఆఫీసులు ముట్టడి చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క ఈరోజు మార్నింగ్ నుంచి చూసుకుంటే కేసుల పరంపర కూడా జరుగుతూ ఉంది. అంటే లోకల్లో ఎక్కడ పిఎస్లో అక్కడ ప్రతినిధులు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కేసులు పెడుతూనే ఉన్నారు. అయితే నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం మాట్లాడడం అనేది ఒక రకమైన గందరగోళాన్ని క్రియేట్ చేసిందని కూడా చెప్పాలి. ఎందుకనంటే ఒక పత్రికా విలేకరు, అలాంటిది ఒక ఛానల్కి సంబంధించిన మేనేజ్మెంట్, ఒక ఛానల్ ఎండీని ఎంత డైరెక్ట్గా ఒక పబ్లిక్ ప్రెస్ మీట్లో వార్నింగ్ ఇవ్వడం అనేది అయితే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొట్టమొదటిసారి జరిగినట్టు. సో అయితే ఇంతకీ ఆయన ఏం వార్నింగ్ ఇచ్చారో ఒకసారి మీరే వినండి. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన ఆ నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది పంచుకునేది తినుకునేది కట్ అయిపోతుందని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్థితికి పెట్టకూడదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. విన్నారు కదా. సో రాధాకృష్ణ ఎగ్జాంపుల్గా ఆయన తప్పుడు ప్రచారమే చేశాడు అనుకుందాం, ఓకేనా. ఎందుకు అని అంటే ఆయన ఎక్కడ నాకు తెలిసి జర్నలిజం సంబంధించిన ఆ వాల్యూస్, ఆ ఎథిక్స్లోనే ఆ కొత్త పలుకు అనే ఆర్టికల్లో ఉన్న అంశం అయితే క్లియర్గా అలానే ఉంది. సో ఆయన ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలు అంటే ఇందులో చేయలేదు. అయితే అదే రోజు సాయంత్రము వాళ్ళ యూట్యూబ్ బయట కూడా ఒకటి రిలీజ్ అవుతుంది, ఏబిఎన్ ఛానల్లో యూట్యూబ్ బయట కూడా రిలీజ్ అవుతుంది. అందులో ఉన్న అంశం ఓకే, ఆ అంశం అయితే ఖచ్చితంగా దానికి మనం నిరసన తెలిపొచ్చు. సో దానికి సంబంధించినట్టుగా మీరు కంప్లైంట్లు ఇవ్వచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఇట్లా డైరెక్ట్గా ఒక పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఒక ఛానల్ ఎండీకి ఒక వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా తిప్పుతాం. అక్కడ చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆ ప్రెస్ మీట్లో ఉన్నదంతా మంగళగిరి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు అంట. సో వాళ్ళందరూ చప్పట్లు కొట్టి దాన్ని ఒక సంబరంలాగా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఎందుకనంటే గతంలో ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎటువంటి మాటలు మాట్లాడలేదా? సో ఆడవాళ్ళ గురించి ఎటువంటి ప్రచారాలు చేయలేదా? సో అందులో ఆయన అసలు ఇంతకీ రాధాకృష్ణ గారు ఏం రాశారు, ఆయన సారాంశం ఏంటి, అసలు మెయిన్ ఆయన రాసిన దాంట్లో ముఖ్యమైన పాయింట్లు ఏంటనేది ఒక రెండు చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకనంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, అసలు ఆయన మాట్లాడిన మాటల్లో నాకు తెలిసి ఎక్కడ కూడా వ్యంగ్యంగా అంటే ఏదైనా పర్సనల్ టార్గెట్ చేసినట్టుగైతే లేదు. కానీ ఇక్కడ ఆయన అన్న మాటలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏం చెప్తున్నారు అంటే, ఆయన మీ అధినేత గంటకు ఒక మాట చెప్తాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గంటకు ఒక మాట చెప్తారు. ఆ మాటకి మీరు అసలు కొంచెం కూడా ఆలోచన లేకుండా ఆయన ఏది చెప్తే దానికి ఆయన పంది అంటే పంది, నంది అంటే నంది అన్నట్టుగా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది మెయిన్ థీమ్ దాంట్లో.
సో దాంట్లో ఎందుకు అని అంటే ఈయన ఫస్ట్ స్టాండ్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, మేము అమరావతికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటున్నాము, మేము అమరావతిలోనే ఇగో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కూడా కట్టుకున్నారు, సో అమరావతి మా రాజధాని అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పిన అంశం. రాజధాని ఉంటుంది, మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఇల్లు కట్టుకున్నారని చెప్పిన తర్వాత సో వాళ్ళు అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో సో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటి, అమరావతి రాజధాని మేము ఎక్కడ మార్చమనే అంశాన్ని ప్రస్తావిస్తూనే రాజకీయాల్లో మొత్తానికి ఎలక్షన్లో పోటీ చేశారు. సో పోటీ చేసి గెలిచిన తరువాత వాళ్ళు చెప్పిన అంశం ఏంటి, 3 రాజధానులు. సో ఇప్పుడు మొన్న తీసుకుంటుంటే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ మంచిగా మాకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని దొరికింది, ఈ గత 10 ఏళ్ళుగా అక్కడ ఎక్కడైనా తిరిగిన మా అందరికీ ఒక ఊరట దొరికింది అనే అంశాలను వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు అదే టైంలో బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో అంటే రాజధానికి రాజముద్ర అంటే ఇప్పుడు అటు గవర్నర్ నుంచి కానీ పార్లమెంట్ నుంచి కానీ అన్ని దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ క్లియరెన్స్ వచ్చినప్పుడు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా విగన్ అనే ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. సో దాని మీద కూడా వైసీపీ నాయకులు అందరూ మాట్లాడారు. గతంలో కూడా మాకు ఎక్కడే రాజధాని ఉంటుంది అనే అంశంలో కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ లీడర్లు అందరూ మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పటి నుంచో రాజకీయాల్లో పండిపోయినటువంటి వ్యక్తులు. సో బొత్స గారు కానీ సో ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరూ మాట్లాడారు అని అంటే అదేం ఆషామాషిగా ఉండదు కదా. సో ఖచ్చితంగా వీళ్ళందరూ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్తే బాగానే ఉంటుంది అనే అంశంతో అందరూ వాళ్ళని నమ్మారు. సో రాజధాని మార్చము, మా అధినేత కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, తాడేపల్లిలోనే సొంత ఇల్లు కట్టుకున్నాడు, మేము ఇక్కడే ఉంటున్నాము, రాజధాని అమరావతి ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నప్పుడు కూడా మళ్ళీ వీళ్ళందరూ మాట్లాడారు. ఈ లీడర్లు అందరూ సోకాల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ 3 రాజధానులు అన్నప్పుడు కూడా మళ్ళీ మాట్లాడారు. సో ఇప్పుడు మావిగన్ అంటే కూడా సేమ్ మాట్లాడుతున్నారు. ఈ అంశాలన్నీ క్రోడీకరించిన ఆర్కే గారు ఎవరైతే ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ఏం రాశారు అని అంటే ఆయన రాసింది ఒక 4 లైన్లు నేను చదువుతాను. అంటే టోటల్ మ్యాటర్ అంతా చదివినా మనకి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ మెయిన్ టాపిక్ అందులో ఉన్నవి. ఎందుకంటే ఆయన ప్రస్తావనలు కూడా ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూనే కొన్ని పాయింట్లు రాశాడు. అవేంటనేది ఒకసారి చదువుతాను చూడండి. జగన్ రెడ్డి పందిని చూపించి నంది అంటే అది నిజమని, నందిని చూపించి పంది అంటే అది కూడా నిజమేనని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ కూడా ఉండనే ఉంది. సో చూడండి ఇక్కడ ఆయన చెప్పే అంశంలో కూడా క్లియర్గా చూడండి, వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ కూడా ఉంది. ఆ పేటీఎం బ్యాచ్ ఎందుకు ఉందనే అంశాన్ని కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా. జగన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ఆ రోజు ప్రచారం చేశారు. చాచా అదేమీ కాదు, 3 రాజధానులు అంటే ఎగిరి గంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మావిగన్ అంటే ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. మెడకాయ మీద తలకాయ ఉన్నా ఆ తలకాయలో ఇంతంత గుజ్జున్నా సరే ఎవరన్నా మావిగన్ అంటే జగన్ రెడ్డి నోటి వెంట వెలువడే వికారాన్ని యావగించుకుంటారు. సో ఈయన రాసిన ఏదైతే ఆర్టికల్ ప్రింట్ అయిన ఆర్టికల్లో ఉన్న పాయింట్ ఏంటంటే టోటల్ ఆ ఆర్టికల్ మొత్తాన్ని కొత్త పలుకు సంబంధించిన అంశం మొత్తంలో ముఖ్యమైనదంటే ఇది వైసీపీ పార్టీ వాళ్ళకి తీవ్రంగా ఇబ్బంది కలిగించే అంశం. సో ఎందుకంటే వాళ్ళని నంది అన్నారని లేదా వాళ్ళని పంది అన్నారని లేదా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే మీరు తీసుకున్నా తప్ప మీరు ఆలోచన చేయరా, మీకు సొంతగా ఆలోచించే తెలివితేటలు లేవా అనే అంశాన్ని ఈయన ఇండైరెక్ట్గా చెప్పారు. నాకు తెలిసి ఇది జర్నలిజంలో పర్ఫెక్ట్ వేలోనే చెప్పారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా ఆయన ఏది చెప్తే అది గొర్రెలాగా మీరు ఫాలో అయిపోతున్నారు, అరే ఇది రైటా రాంగ్ అని ఆలోచించే కాస్త కూడా మీకు పరిణితి లేదా పరిజ్ఞానం లేదా అనే అంశాలని ఆయన ప్రస్తావించారు. సో ఇక్కడ కూడా మీరు క్లియర్గా ఆలోచన చేయాలి. ఆయన పేటీఎం అనే దాన్ని కూడా మధ్యలో యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకు సొంత ఛానళ్ళు సొంత పేపర్ ఉన్నప్పటికీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ని లేదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని ఆయన పెంచి పోషిస్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని, అంటే వాళ్ళు తానా అంటే తందన అన్నట్టుగా ముందుకెళ్తున్నారు తప్ప ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా ఇది వర్కౌట్ చేయాలంటే ఏం చేయాలి ఇలాంటివి కొంచెం కూడా ఆలోచించే పరిస్థితి కనబడతలేదా అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది వీళ్ళందరికీ తీవ్రంగా గుచ్చుకుంది. ఒక్కసారి వైసీపీ నాయకులు కూడా ఏం మాట్లాడారో మీకు ఒకసారి వినిపిస్తాను, అది కూడా చూడండి. ఎందుకంటే 2014లో వాడు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళు తీసుకున్న స్టాండ్ అమరావతి గురించి ఏముంది. సో అదైన తర్వాత 2019లో వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అంటూ ఎలా ప్లేట్ ఫిరాయించారు అంటే అదే మాట తప్పరు మడం తిప్పరు అన్నారు కదా. సో అది ఎలా జరిగింది 2024లో గెలిచిన తర్వాత ఎవరైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళారో, ఇప్పుడు ప్రతిపక్షం అని కూడా మనం అనకూడదు, సరే ఆయన ఎప్పుడైతే అపోజిషన్ లీడర్గా ఉన్నాడో ఉన్నప్పటి నుంచి
మళ్ళీ ఇప్పుడు చూడండి కొత్తగా మావిగన్, మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుకుంటూ చేయండి అని. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే చెప్తున్నారు. మచిలీపట్నం కూడా ఒకప్పుడు కృష్ణా జిల్లానే కదా. అయితే వాళ్ళ సారాంశం మేబీ కరెక్టేగా అయ్యి ఉండొచ్చు, కానీ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళని పోర్ట్ను కలుపుకుంటూ వెళ్ళండి అనే ఒక ఉద్దేశంతో కూడా చెప్పి ఉండొచ్చు కదా. సో అలా చెప్పినప్పుడు దాన్ని కలుపుకుంటూ చెప్పాలి వీళ్ళు. సో పోర్ట్ని మీరు రాజధానిలోనూ ఒక భాగం కింద తీసుకెళ్ళండి, లేదా పోర్ట్ని తీసుకెళ్తే ఏం నష్టాలు ఉంటాయి, ఏం కష్టాలు ఉంటాయి, ఇలాంటి ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని ఇలా మాట్లాడితే కొంచెం ప్రాపర్గా ఉండొచ్చు. సో కానీ కింద ఉన్న నాయకులు కూడా ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ ఏదో నిన్న మొన్న వచ్చినటువంటి నాయకులు అయితే కాదు, అందరూ కూడా గతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మినిస్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా పోటీలు చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో కొత్తగా రాజకీయాల్లో కూడా వచ్చినారు, ఎందుకంటే 2014లో కొత్తగా కూడా కొంతమంది వచ్చారు రాజకీయాల్లోకి. సో వీళ్ళందరూ కూడా ఒకటే, ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. సో ఆ విషయాన్ని ఎవరైనా వక్రీకరించి రాయడం కానీ లేదా దాన్ని ఇది తప్పు అని చెప్తే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే రాజధానిగా అమరావతికి ఆమోద ముద్ర వచ్చిన తర్వాత కూడా అది అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని ఒప్పుకోవడానికి ఏంటి సమస్య? అది ఒప్పుకోవడం మానేగా దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడారు, లేదా ఇగో ఈ అంశాన్ని ఎలా తీసుకొస్తున్నారు అని అంటే మళ్ళీ మీకు కోపాలు వస్తున్నాయి. సో వాళ్ళు కూడా మాట్లాడింది ఒకసారి పెడతాను, అది కూడా వినండి. విన్నాక మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి చేత చేయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సెక్రటేరియట్ ని విశాఖపట్నానికి పంపించాలనేటువంటి నిర్ణయాన్ని మీరు ఎంతకాలం ఆపగలుగుతారు? మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుంది అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తుంది. మీరు రాజధాని వచ్చి అమరావతి, విజయవాడలో అక్కడే ఉండాలి అనేది జగన్మోహన్ గారు చెప్పారు. మేము అందరం కోరుతున్నది అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుందని కూడా. విశాఖపట్నం మరి దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి, ఇక్కడ నుంచి పరిపాలన సాగాలని, మరి క్యాపిటల్ పెట్టాలని ఈ రికమెండేషన్స్ ని మరి వాళ్ళ కమిటీ ఇవ్వడం జరిగింది. మావిగన్ అన్నారు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆలోచన, ఆయన వచ్చి మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా అటు గుంటూరు బాగుంటుందని ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన చెప్పడం. ఏదైతే అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారో ఆ క్యాపిటల్లో పార్టీ యొక్క కార్యకలాపాలు కానీ అదేవిధంగా ఆయనకు అధికార నివాసం కానీ పోయి ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం క్యాపిటల్ ఏదైతే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఆయన. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్షన్ బి అని చెప్పని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ 3 అంటే దీంట్లో తప్పే ఉంది. ఇది ఇతర పార్టీలను అడ్డుకుంటున్నాయని చెప్తారు. ఎందుకు అడ్డుకుంటాయండి? మీ ఒకరి కాలంలో అయ్యేటువంటి పని ఇది. ఒక 50 సంవత్సరాలు కొనసాగించాల్సినటువంటి, ఒక 10 టర్ములు ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వాలు వచ్చి పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. మిగతా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన అంతా విశాఖ నుంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రపోజల్ ఇచ్చారని అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే ఇవ్వచ్చు. అందులో కూడా డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఉంది. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. టు విశాఖపట్నం which is going to be our capital. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో ఇంతకీ ఈ వార్తా కథనము అలానే గతంలో వైసీపీ ప్రభుత్వం మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ వీటన్నింటినీ గత కొద్ది రోజులుగా మీరందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే అంశంలోన మీకు ఏది తప్పు ఏది రైట్ అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇవ్వడం రైటా రాంగా? మీరేం భావిస్తున్నారో అది నా కామెంట్ రూపంలో తెలపండి. మీరు ఇచ్చిన ప్రతి కామెంట్ని నేను వాల్యుబుల్గా తీసుకుంటాను. ఆ కామెంట్ మీదనే నేను మరో వీడియో చేయడానికి నాకు మరింత ఉత్సాహం క్రియేట్ చేస్తుంది. థ్యాంక్ యూ.